ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ 1, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అబ్రహాముకి ఈ యొక్క వాగ్దానం ఇచ్చి ఉన్నారు. అయితే దానికంటే ముందు దేవుడు ఆయనకి ఆజ్ఞ రూపకంగా ఒక మాట ఇచ్చి ఉన్నారు. అదేంటంటే మొదటి వచనంలో, అబ్రహాము 99 ఏండ్లు అయినప్పుడు ఆయనకి దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు. అప్పుడు నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అధికముగా అభివృద్ధి చేస్తానని అబ్రహాం గారితో చెప్తారు. అబ్రహాం గారు ఆ మాటను విన్నారు అనేది మనము రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో చూస్తాము. దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను అని మరి నూతన నిబంధనలో మనం చూస్తాము. ప్రియమైన దేవుని వారలారా, అలాగే మనం చూసుకుంటే ఆయన నమ్మిన విధముగానే దేవుడు అతనిని ఆశీర్వదించారు. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాంతో దేవుడు చెప్పారనమాట. ప్రియమైన దేవుని వారలారా, మనం నమ్మితే ఏదైనా సరే మనము పొందుకుంటాము. ముందుగా దేవుని మీద విశ్వాసము, నమ్మకం మనం కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో చేస్తారన్నది ఆయన చేయక మానడు. అయితే ఆలస్యమైందనుకోండి, మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు తప్పకుండా చేస్తారు అని అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చారు. అది ఎన్నాళ్ళకో ఆయన జీవితంలో దేవుడు నెరవేర్చారు. ఆ విధమైనటువంటి విశ్వాసము, విశ్వాసానికి తగినటువంటి నిరీక్షణ మన జీవితంలో ఉంటే దేవుడు మన జీవితంలో చెయ్యాలనుకున్నది మనం పొందుకుంటాము. అలాగే నిందారహితులుగా, అంటే దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞ ఇస్తున్నారో, ఇది చెయ్యండి, ఇలా ఉండండి, అది నాకు నచ్చుతుంది అని దేవుడు చెప్పినప్పుడు మనం అలా ఉంటే దేవుడు సంతోషిస్తారు. ఇక అబ్రహాం గారికి అలా ఉండమన్నారు, అతడు అలాగే ఉన్నారు, దేవుడు ఆశీర్వదించారు. మన జీవితంలో మనం కూడా అభివృద్ధిని కోరుకుంటాము. అది భౌతికమైన విషయాల్లో కావచ్చు, లేదా ఆత్మీయ విషయంలో కావచ్చు. మనము అభివృద్ధిని కోరుకుంటాము. దేవుడు మన అభివృద్ధినే కోరుకుంటారు. అయితే మనం దేవుడికి నచ్చినట్లు ఉంటే మరి ఆ అభివృద్ధి అనేది దేవుడు మన జీవితంలో అనుమతిస్తారు. ప్రభు కూడా మనల్ని మరి నిష్కలంకంగా ఉండాలి అనే దానిని బట్టి స్థిరం చేస్తాను అంతం వరకు అని అన్నారు. మరి అంతం వరకు కూడా మనము ఆ స్థిరత్వాన్ని, దేవుడు మన ప్రభు ఇచ్చినటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉంటే మరి పాత స్వభావంలోకి వెళ్లకుండా మరి నావిన స్వభావంలో దేవుని వాక్యానుసారముగా ఆత్మ సంబంధమైన మరి దీవెనలు పొందుకోవడానికి సిద్ధపడుతూ మనము దేవుడు మనకి ఇస్తానన్నటువంటి వాగ్దాన భూమిని, అంటే పరలోకాన్ని చేరుకునేంత వరకు ప్రభువులో మనం నిలకడగా స్థిరంగా ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.